హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట చిక్క. ఇవాళ మనం మూంగ్ దాల్ బర్ఫీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక మనం చేసుకున్నట్లయితే పెసరపప్పుతో ఈజీ స్వీట్ మనకి రెడీ అయిపోతుంది. ముందుగా నేను దీనికోసం 1 కప్ మూంగ్ దాల్ని తీసుకున్నాను. ఈ 1 కప్ మూంగ్ దాల్ని ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ పాటు మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి, ఏ లంప్స్ లేకుండా. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దీనిలోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి అంతా బాగా కరిగేదాకా వెయిట్ చేద్దాం. మీ దగ్గర కనుక నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీరు డాల్డాని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మూంగ్ దాల్ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మీరు పేస్ట్ వేసిన వెంటనే కలపాలండి, లేదంటే కింద లంప్స్ కట్టిపోతే వెంటనే కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ ఏమన్నా వచ్చినాయి అనుకో, ఇన్ ప్రాసెస్ మనకి లంప్స్ అనేవి తగ్గిపోతాయి. సో కంగారు పడకుండా నిదానంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ప్రాసెస్లో మనకి ఇప్పుడు ప్యాన్ నుంచి విడిపోతుందండి. ఇలా విడిపోయిన స్టేజ్లో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇలా విడిపోతున్నప్పుడు కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని కానీ డాల్డాని కానీ యాడ్ చేసుకోండి, లేదా కొంచెం నెయ్యి కొంచెం డాల్డాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందామండి. మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే మనకు ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి విడిపోతుందండి. ఆ టైంలో మనం నెక్స్ట్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వాలి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల కాచి చల్లార్చుకున్న పాలను తీసుకున్నాను. ఈ 2 కప్పుల పాలకి 1/2 కప్ దాకా పాల పొడిని యాడ్ చేసుకున్నాను నేను. ఇట్లన్నిటిని బాగా మిక్స్ చేసుకొని, చూసారా ఇప్పుడు మన మూంగ్ దాల్ ఎట్లా అయిపోయిందో, మొత్తం ఇట్లా విరుచుకుపోతుందండి. ఉండకుండా విరుచుకుపోతుంది, ఒకదాని నుంచి ఒకటి పూస కింద అవుతుంది. ఈ స్టేజ్లో మనం పాలని యాడ్ చేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ కలిపి ఉంచుకున్న పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా. ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 కప్పుల దాకా షుగర్ని యాడ్ చేసుకున్నాను. అంటే 1 కప్పు మూంగ్ దాల్కి 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు కనుక షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మీరు 2.5 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చుకుంటే మీరు అవాయిడ్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయితే అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్లే. బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి, లేదంటే లంప్స్ కట్టిపోతే, లేదంటే అడిగుంటిపోతుంది అండి. అందుకనే బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోయేటప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే. ప్యాన్ నుంచి మొత్తం ఇట్లా సపరేట్ అయిపోవాలి. అప్పుడు దాకా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక 5 minutes ఉంచుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి దీన్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటూ మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. తర్వాత దీని మీద తరిగి ఉంచుకున్న బాదం పప్పుని, జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది డ్రై అవ్వాలండి. ఒక 4 నుంచి 5 hours వరకు పడుతుంది డ్రై అవ్వటానికి. ఇలా డ్రై అయిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా రివర్స్లో కనుక బోర్లించుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పూసగా వచ్చిందో లోపల. అంతే, టేస్టీగా యమ్మీ మూంగ్ దాల్ స్వీట్ రెడీ అయిపోయినట్లే. ఇది చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంట చిక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మామూలుగా మనం చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు తిట్టుకుంటూ ఉంటాం కదా, ఎయిర్ ఎక్కువ చిప్స్ తక్కువ అని. ఈ చిప్స్లో గాలి అనేది నైట్రోజన్ గ్యాస్ అండి. ఎందుకంటే ఆక్సిజన్ గ్యాస్ నింపితే మనకి చిప్స్ అనేవి రియాక్ట్ అయ్యి పాడైపోతాయి, కాబట్టి వాళ్ళ ప్రిజర్వేషన్ కోసం నైట్రోజన్ గ్యాస్ని నింపుతారు.